తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏం ఆశలు పెట్టుకోమంటారు? ఈ టనెల్లో చిక్కుకున్న వాళ్ళు ఇప్పటికీ కూడా 4 రోజులు గడిచిపోతుంది. 22వ తారీఖు ప్రమాదం జరిగింది, 23వ తారీఖు అయిపోయింది, 24, 25, 26వ తారీఖు 4 రోజులు గడుస్తుంది. దాదాపుగా 4 రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా ఈ ప్రభుత్వం వివరించట్లేదు. కేవలం 2-3 మంత్రులను అక్కడికి పంపించినమా మమా అనిపించినమా అని చెప్పిన పరిస్థితి. మొన్నటికి మొన్న నల్గొండకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి అక్కడ వాటరు నీళ్లు వస్తున్నాయి, దానివల్ల ఇబ్బంది అవుతుంది. మరి వాటర్ అంటే ఏంటిదో నీళ్ళు అంటే ఏంటిదో ఆయనకే తెలవాలి. మరి వాటర్ నీళ్లు రెండు ఒకటి కాదా, అవి వేర్వేరా, అదేమన్నా బ్రహ్మ పదార్థం అనేది ఆయన చెప్పాలి. ఒకటి. దాని తర్వాత రెండో పరిణామం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఉండి పూర్తి స్థాయిలో పర్యవేక్షించినప్పటికీ కూడా ఎలాంటి అంటే పని చేయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తలొక్క మాట చెప్పేటాలకు ఆడ ఇష్టానుసారంగా మారిపోతుందని మరో పంచాయతీ కూడా మొదలైంది. అంటే పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ టనెల్ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదండి.